హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు బెంగాలీ శనగలు చుక్క కూరతో కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. బెంగాలీ శనగలు చూడండి, ఒక కప్పు తీసుకొని ముందు రోజు రాత్రి నానబెట్టి ఉదయాన్నే 3 విజిల్స్ కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత వాటిని రెడీగా పెట్టుకోండి. ఈ బెంగాలీ శనగలు కర్రీ చేయడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు, శుభ్రంగా చుక్క కూర అలాగే తోటకూర కడిగి ముక్కలు చేసి పెట్టుకోవాలండి రెడీగా. ఈ శనగలతో ఆకుకూర కలిపి చేయాలి అంటే కంపల్సరీ చుక్కకూర ఉండాలా. చుక్కకూరతో పాటు ఇంకే ఏ ఆకుకూర అయినా కాంబినేషన్ తీసుకోండి, కొంచెం పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ బెంగాలీ శనగలో మంచి కాల్షియం ఉంటుందండి. మనము వెజిటేరియన్ వాళ్ళకి నాన్ వెజ్ తినే మటన్ తినే ఆహారంలో ఎన్ని పోషకాలు ఉంటాయి అన్ని పోషకాలు కూడా ఈ శనగల ద్వారా అందుతాయి. ఇది చక్కటి మంచి హెల్దీ ఫుడ్ అండి. తాలింపు పెట్టి ఆనియన్స్, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి వేయాలండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్ కొంచెం ఎర్రగా వేగిన తర్వాత 1 స్పూను అల్లం పేస్ట్ వేయండి. అల్లం పేస్ట్ కూడా వేగిన తర్వాత కట్ చేసుకున్న 1 టమోటా వేసేయండి. టమోటా కూడా కొంచెం మగ్గిన తర్వాత మనము రెడీగా పెట్టుకున్న ఆకుకూరలు వేసేసేయాలండి. చుక్కకూర కంపల్సరీగా ఉండాలి, చుక్కకూర ఆకుకూర అండి. ఇంకా దీంట్లోకి మనము 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కొబ్బరి పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఆ ఉడకబెట్టుకున్న శనగలు కూడా చూడండి ఆకుకూరతో పాటు వేసేసేయండి. ఉడికిన తర్వాత చూడండి ఎంత చక్కగా లావుగా కనపడుతున్నాయో. మంచి పోషక పదార్థం అండి ఇది. అసలు దీన్ని స్నాక్గా కూడా తినొచ్చు, ఇలా కర్రీ కూడా చేసుకోవచ్చు. చాలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచిదండి. అలా అన్నీ చూడండి, అలా అన్ని కలిపిన తర్వాత చక్కగా ఏమి నీరు పోయకుండా అలా ఉడికిపోతాయండి ఆకుకూరతో పాటు. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ధనియాల పొడి, కొంచెం కారము, ఉప్పు కూడా ఒకసారి చూసుకొని, అలాగేనండి కొంచెం కొబ్బరి పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కొబ్బరి పొడి వేయండి. వేసి కొంచెం 1/4 గ్లాస్ 1/2 గ్లాసు నీళ్లు పోస్తే అవన్నీ కలిపి ఒకసారి ఉడుకుతాయండి. అంతే, నూనె పైకి తేలుతున్నప్పుడు మనం ఆపేసేయాలా. రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. ఇది చాలా హెల్దీ ఫుడ్. ఎక్కువగా నార్త్ ఇండియన్స్ చేసుకుంటుంటారు. మన సౌత్ ఇండియన్స్లో కూడా ఎక్కువగానే దీని యొక్క పోషకాలు, దీని విలువ తెలిసిన వాళ్ళు చేస్తుంటారండి. మనం ఉడకపెట్టి కూడా తినొచ్చు, ఇలా కర్రీ రూపంలో కూడా తినొచ్చండి. ఈ కాబూలీ శనగ అంటారు లేదా బెంగాలీ శనగలు అంటారు. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అంతే, వాటర్ పోసినాక ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా మగ్గనిస్తే చూడండి రెడీ అయిపోయింది కర్రీ.